వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే విజయవాడ సెంట్రల్ లో బోండా ఉమా దెబ్బకు వెల్లంపల్లి విలువిల అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నిజంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎప్పుడు కూడా వార్తలో ఉంటుంది. అంతటి రాజకీయ చైతన్యం ఉన్న కాన్స్టిట్యున్సీ అది. ఎందుకంటే ఈ గతంలో బోండా ఉమా కావచ్చు, అదేవిధంగా వంగవీటి రాధా లాంటి వాళ్ళు అక్కడ పోటీ చేసి ఓడిపోయిన కారణం కావచ్చు, మల్లాది విష్ణు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కారణం కావచ్చు, మొన్నటి ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ పోటీ చేసి ఓడిపోయిన కారణం కావచ్చు, ఎప్పుడు కూడా విజయవాడ సెంట్రల్ అనేది వార్తల్లో ఉంటుంది. బికాస్ ఆఫ్ బోండా ఉమామహేశ్వరరావు ఇంకా ఎక్కువ వార్తల్లో ఉంటుంది అది ఎప్పుడు కూడా. ఎందుకంటే పార్టీ తరఫున ఎంత లాయల్ గా బోండా ఉమా పనిచేస్తాడో తన ప్రత్యర్థుల విషయంలో కూడా అంతే వైరల్ గా ఉంటాడు, ఆయన వైలెంట్ గా కూడా ఉంటాడు. సో అందుకే బోండా ఉమా ఈ రోజున పూర్తి స్థాయిలో అక్కడ ఉమ్మజ్యోతుల పరిస్థితుల్లో సెంట్రల్ నియోజకవర్గంలో. బట్ ఇటు చూసినట్లయితే అటు వెల్లంపల్లికి ఆ నియోజకవర్గం ఈ రోజు ఇబ్బందిగా మారింది. ఎందుకు ఇబ్బందిగా మారింది అంటే ఆల్రెడీ మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డితో డిఫర్ అయిన మల్లాది విష్ణు ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళా సెంట్రల్ నియోజకవర్గంలో యాక్టివ్ అవుతా ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ మనం చూసినట్లయితే వెల్లంపల్లికి ఒక కాన్స్టిట్యున్సీ అంటూ లేదు. అసలు ఈ పరిస్థితి కారణమైంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఆయన సెంట్రల్ మీదే ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆప్షన్ కూడా లేదు. ఆయన ఒకవేళ మళ్ళా తిరిగి ఆయన కాన్స్టిట్యున్సీ ఆయన వెస్ట్ కి పంపిద్దాం అనుకున్నా జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఆయనకు హామీ ఇవ్వట్లేదు. అలాంటి సిచ్యువేషన్ లో వెల్లంపల్లి ఎటు తేల్చుకోలేకపోతా ఉన్నారు. సన్నిహితుల దగ్గర కూడా ఈఎంసీ మీద చర్చ జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే అలాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వచ్చిందో కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే వెల్లంపల్లి విషయానికి వస్తే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ పార్టీలో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేవాళ్ళు. ఆ పార్టీతో అది చిరంజీవితో కూడా ఒక క్లోజ్ అసోసియేషన్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ ఎన్నికల్లో అంటే 2009లో ప్రజారాజ్యం నుంచి ఆయన సెంట్రల్ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి ఆ రోజు ఎమ్మెల్యే కూడా కాదు, వెస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది. వెస్ట్ నుంచి వెల్లంపల్లి ఆ రోజు ఎమ్మెల్యే అయ్యారు ప్రజారాజ్యం నుంచి. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ లో కలిపేసిన తర్వాత ఆ రోజు ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లకుండా అటు బీజేపీ తీర్థం పుచ్చుకునే ప్రయత్నం చేశారు. బీజేపీ నుంచి 2014 ఎన్నికల్లో బీజేపీ తరఫున ఆయన పోటీ చేయడం జరిగింది ఏదైతే వెస్ట్ నుంచే. బట్ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు కూడా. అయితే ఆ తర్వాత మనం చూస్తే వెల్లంపల్లి శ్రీనివాస్ తర్వాత రోజుల్లో వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికే 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం జరిగింది ఆ పార్టీ నుంచి విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు వెల్లంపల్లి శ్రీనివాస్. అయితే గెలిచిన తర్వాత కొద్ది రోజులకే ఆయనకి కేబినెట్ లో జగన్మోహన్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా పదవి ఇవ్వడం జరిగింది. మొత్తానికి అయితే ఆ గ్రాటిట్యూడ్ చూపించేవాళ్ళు వెల్లంపల్లి. ఎన్నోసార్లు దేవాదాయ శాఖ మంత్రి హోదాలో తన మీద విమర్శలు వచ్చినా అంతర్వేదిలో రథాలు తగలబడడం దగ్గర నుంచి రామతీర్థంలో రాముడి తల తెగిపడటం దాకా, అదేవిధంగా అమ్మవారి గుళ్ళో విజయవాడ దుర్గమ్మవారి గుళ్ళో రెండు సింహాల మాయం దాకా ఎన్నో విమర్శలు వచ్చినా ఎన్ని రకాలు వచ్చినా బట్ జగన్మోహన్ రెడ్డి ఆయన రెస్క్యూకి వస్తానే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన పెట్టిన సందర్భం కూడా లేదు వెల్లంపల్లిని. తర్వాత మనం చూసినట్లయితే అలాంటి వెల్లంపల్లికి సంబంధించి మొన్నటి ఎన్నికల్లో 24 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయోగం చేశారు. ఆయన తీసుకెళ్లి తనకి ఎలాంటి సంబంధం లేని విజయవాడ సెంటర్ లో నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆ సెంటర్ లో అందరికి తెలుసు లాస్ట్ మినిట్ లో, అది కూడా వెల్లంపల్లికి ముందు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి, లాస్ట్ మినిట్ లో ఇక ఎన్నికలకి 3 నెలల సమయం ఉందనుకున్నప్పుడు ఆ షఫుల్ ఎవరైతే అటు ఇటు షఫుల్ చేశారో తన సర్వేలు చేయించుకున్న తర్వాత అలాగా వెల్లంపల్లి శ్రీనివాస్ వద్దని మొత్తుకుంటున్నా కూడా తీసుకెళ్లి ఆయన్ని విజయవాడ సెంటర్ లో నిలబెట్టే ప్రయత్నం చేశారు. అప్పటికి అక్కడ మనం చూసే విజయవాడ సెంటర్ లో ఎవరున్నారు, టీడీపీ వైపు నుంచి బోండా ఉమా 2014లో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావడం జరిగింది. ఆ తర్వాత మనం చూస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి మల్లాది విష్ణు తీసుకొచ్చారు పార్టీలోకి. ఆల్రెడీ రాధా ఉన్నారు అక్కడ, అయినా వంగవీటి రాధాకు తెలియకుండా మల్లాది విష్ణుని పార్టీలోకి తీసుకొచ్చారు. మల్లాది విష్ణు చాలా సీరియస్ గా రాధా వ్యతిరేకించారు. జగన్మోహన్ తో సరిపడలేదు, ఆయన పార్టీని వీడడం జరిగింది. సో ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున మల్లాది విష్ణు పోటీ చేశారు. ఆల్రెడీ ఆయన 2009లో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు అక్కడి నుంచే. సో అలాంటి మల్లాది విష్ణు వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన మంత్రివర్గ వయసులో ఉన్నారు, తన సామాజిక వర్గ కూటాలను ప్రచారం జరిగింది. కానీ జగన్ ఆ దిశగా ఫోకస్ పెట్టలేదు, ఎక్కువగా వెల్లంపల్లి వైపే మొగ్గు చూపారు. సరే అలాంటి మల్లాది విష్ణుకి ఆ సీట్ కంటిన్యూ చేశారా అంటే మొన్నటి ఎన్నికల్లో మల్లాది విష్ణుని తీసి పక్కన పెట్టి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో విష్ణుకు సంబంధించి కొంత డ్రాబ్యాక్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. అందుకే లాస్ట్ మినిట్ లో మల్లాది విష్ణుని తీసి పక్కన పెట్టి వెల్లంపల్లికి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మల్లాది విష్ణు ఏం చేశారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తూ 2 రోజులు సర్వేతో తిరిగారు. ఆయన కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు, తనకి టికెట్ రాదని డిసైడ్ అయిపోయి. అయినా సరే మళ్ళా తర్వాత రోజులు మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఆయన కన్విన్స్ చేసి ఆ పార్టీకి తెచ్చుకున్నారు. ఇప్పుడు పార్టీలోనే ఉన్నారు ఆయన, వైఎస్ఆర్సీపీలోనే. సో ఇక బోండా ఉమా చూసినట్లయితే బోండా ఉమా 2014లో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత మనం చూస్తే 2019కి వచ్చేటప్పటికే మల్లాది విష్ణు చేతిలోని ఓన్లీ 20 ఓట్ల తేడాతో సెంట్రల్ నుంచి ఓడిపోవడం జరిగింది. అక్కడి నుంచి
ఆ తర్వాత ఆయన అటు అపోజిషన్ లో ఉన్నా ఇటు పార్టీ అధికారంలో ఉన్నా ఎప్పుడు కూడా పార్టీకి అంతే లాయల్ గా ఉండేవాళ్ళు. అటు అసెంబ్లీలో గానీ తన వాయిస్ వినిపించడంలో గానీ ఆ స్థాయిలో ఎప్పుడు కూడా బోండా ఉమ ముందుండేవాళ్ళు. కొడాలి నాని వంశీని టార్గెట్ చేస్తూ ఎన్నోసార్లు బోండా ఉమ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి హౌస్ లో. ఇక పర్టికులర్ గా మనం చూసే ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆయనకి జనసేన వైపు నుంచి, అదేవిధంగా చూస్తే వైఎస్ఆర్సీపీ వైపు నుంచి కూడా ఆహ్వానం అనేది. చాలా సార్లు ఆయన వెళ్ళిపోతారేమో అని చర్చ కూడా జరిగింది కానీ బట్ ఆయన మాత్రం పార్టీకి లాయల్ గానే ఉంటూ వచ్చారు బోండా ఉమ. ఇంకా వేరే మొన్నటి ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికే బోండా ఉమాకే సెంట్రల్ టికెట్ ఇచ్చింది టీడీపీ. అండ్ దాన్ని జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్ లో మల్లాది విషయం పక్కన పెట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ టికెట్ ఇస్తే వెల్లంపల్లి వద్దని మొత్తుకున్నా అక్కడ బలవంత పెళ్లి చేశారు జగన్మోహన్ రెడ్డి. వెల్లంపల్లి ఓడిపోయారు, బోండా ఉమ గెలిచారు. పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. సో మొత్తానికి అయితే మాత్రం మంత్రి పదవి రేస్ లో కూడా ఉన్నారని ఆయన ప్రచారం జరుగుతూ వస్తుంది. ఇంకా అదే మల్లాది విష్ణు ఎవరైతే జగన్మోహన్ టికెట్ ఇవ్వలేదని బయటికి వెళ్ళి డిఫర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డితో, అలాంటి మల్లాది విష్ణు కూడా ఈ రోజు వైఎస్ఆర్సీపీ తరఫున మళ్ళా యాక్టివ్ అవుతున్నారు. మరి మల్లాది విష్ణు కాన్స్టిట్యున్సీ ఏంటి? ఆయనకున్న ఏకైక కాన్స్టిట్యున్సీ ఈ రోజు సెంట్రలే. మరి ఆయన సెంట్రల్ నుంచి కనుక పోటీ చేసే పక్షంలో తన పరిస్థితి ఏంటి, వెల్లంపల్లి పరిస్థితి అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోవాలి. దట్టు ఆ వెల్లంపల్లికి ఆ సెంట్రల్ నియోజకవర్గం కూడా తనకు అచ్చి రాలేదని ఆయన సన్నిహితులు కూడా బాధపడుతూ ఉన్నారు. అందుకే ఎలాగైనా సరే మళ్ళా విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేయాలి అని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. కానీ మొన్నటి ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ నుంచి వెల్లంపల్లిని తీసుకొచ్చి సెంటర్ లో పెట్టిన తర్వాత అక్కడ స్థానికంగా ఉన్న ఆసిఫ్ అలీని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టారు. అతను ఢిల్లీ కనుక కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉందని చెప్పి అక్కడ అతను నిలబెట్టారు. బట్ ఆ రోజు సునీల్ చౌదరి చేతులు ఆయన బీజేపీ నుంచి టికెట్ ఇచ్చింది, కూటమి వైపు నుంచి బీజేపీ టికెట్ వచ్చింది ఆయనకి. ఆయన గెలిచారు, ఆసిఫ్ అలీ ఓడిపోవడం జరిగింది. ప్రజెంట్ ఆసిఫ్ అలీనే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా అక్కడ కొనసాగుతూ వస్తా ఉన్నారు వెస్ట్ లో. సో అలాంటి పరిస్థితుల్లో ఆయన ఉండగా మళ్ళీ తీసుకెళ్లి పెట్టలేదు, వెల్లంపల్లిని పెట్టారు. సో అందుకే వెల్లంపల్లి పరిస్థితి అడక్కత్తిలో పోగు చెక్కలా తయారైంది. అటు వెస్ట్ వెళ్ళలేరు తన సొంత కాన్స్టిట్యున్సీకి. అలా అని ఎలాగైనా సరే ఇక్కడ సెంటర్ లో ఫోకస్ పెడదాము అంటే మల్లాది విష్ణు తను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన వర్గాన్ని ఆయన తయారు చేసుకొని తనకే టికెట్ కావాలన్నట్టుగా అక్కడ డిమాండ్ ఉంది. ఇంకోవైపు చూస్తే బోండా ఉమ పూర్తి స్థాయిలో జనంలోకి చొచ్చుకెళ్తా ఉన్నారు. ఆ స్థాయిలో ఆయనకు ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు సెంట్రల్ నియోజకవర్గంలో. క్యాబినెట్ ఎక్స్ప్లెయిన్ చూస్తే బోండా ఉమ పేరు ఉంటుంది అని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. సో పూర్తి స్థాయిలో వెల్లంపల్లి ఎటు ఫోకస్ పెట్టలేని సిచ్యువేషన్ అయితే ఉంది అక్కడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో. జగన్మోహన్ ని పదే పదే తన సొంత కాన్స్టిట్యున్సీకి పంపించాలని కూడా ఆయన అడుగుతా ఉన్నారనేది నాకున్న సమాచారం. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటి వరకు వెల్లంపల్లికి ఆ దిశగా హామీ ఇవ్వలేని పరిస్థితి అయితే ఉంది. ఏం జరుగుతుందనేది కూడా ఈ విషయంలో మనం చూడాలి.